హే మేనేజర్, ఆ పాత ఏజెన్సీని ఇమీడియట్గా తీసే, కొత్త వాళ్ళకి డీలర్షిప్ ఇద్దాం. అది వాళ్ళేంట్రా నా మీద యాక్షన్ తీసుకునేది? నేనే వాళ్ళని పీకి పాడేస్తున్నాను. వెంటనే చెప్పింది. సరే సార్. సారీ మావయ్య గారు, మీకు చెప్పేటంత దాన్ని కాదు. ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. చెప్పు వీణా, ఏం చెప్పాలనుకుంటున్నావు? మావయ్య గారు చెప్పినట్టు కొత్త వాళ్ళని తీసుకుంటే మనకి కొత్త ఆఫర్స్ డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి లాభాలు వస్తాయనే ఉద్దేశంతో వస్తారు. బట్ మనం తీసేసిన ఓల్డ్ ఏజెంట్స్ బయట మార్కెట్లో మన కంపెనీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తారు. కంపెనీ గుడ్ విల్ మొత్తం కొలాప్స్ అయిపోయేలా చేస్తారు. అవునా కాదా? సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది కాబట్టి నీ సోది వినాల్సి వస్తుంది వీణా. లేదంటే ఇంటి దగ్గరే ఉండేలా ప్లాన్ చేసి ఇలా ఎక్స్ట్రాలు వాక్కుండా చేసి ఉండేవాడిని. బావగారు, నేను చెప్పేది మీకు ఓకేనా? యా ప్లీజ్ గో అహెడ్. సో కొత్త ఏజెంట్స్ని తీసుకోవడం వల్ల కంపెనీకి నష్టమే తప్ప లాభం లేదు. ఏమంటారు? ఎస్ డాడ్, వీణ చెప్పింది ప్రాక్టికల్గా 100% నిజం. కొత్త వాళ్ళకి లాభాలు వస్తుంటే పాత వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు? మీరేమనుకోకపోతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వండి. డెఫినెట్గా సొల్యూషన్ చూపిస్తాను. బిలీవ్ మీ. వీణా, ఇది చిన్నపిల్లల విషయం కాదు. దీని గురించి ఫ్లోలో ఏదో మాట్లాడితే సొల్యూషన్ దొరికిపోతుందా? ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది, నువ్వేం చేయలేవు. నో డాడ్, వీణకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. నువ్వు కూడా ఏంటి శ్రీ? తనేదో ఇన్నోసెంట్గా మాట్లాడింది, లీవ్ హెర్. ప్లీజ్ మావయ్య, నేను ష్యూర్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. టైం లేదు డాడ్, తనకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఏమో చెప్పలేము, సొల్యూషన్ దొరకచ్చుగా. సరే. థ్యాంక్స్ మావయ్య. వీణా, నీ ప్లాన్ ఏంటి? 1 minute బావగారు. ఒకసారి ఫోన్ చేయమ్మా వేదా. సరే అత్తయ్య. అమ్మో, ఇంటి పెద్ద కోడలైన వేద పెద్దలకి మర్యాద ఇచ్చి మాటకి గౌరవం ఇచ్చి గమ్మునుంది పార్వతి. మరి వీణ ఓవర్ యాక్షన్ కాకపోతే ఎగేసుకుని వెళ్ళింది. మూసుకుని ఇంట్లో అంట్లు తోముకోకుండా ఇది అవసరమా చెప్పు? ఈ ఇంటికి ఆ పిల్ల కోడలుగా రావడమే అనవసరం అనిపించిందే భాగ్యం. కానీ ఏం లాభం వచ్చింది, ఏదైనా అనుభవించాల్సిందే. ఆఫీస్ పని చేస్తానందంటే దాని ధైర్యం ఏంటో, దానికి ఉన్న అనుభవం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా మొహం మండ. లక్షల కోట్ల విలువ చేసే కంపెనీకి వెళ్ళి ఏం చేస్తుంది ఈ అమ్మాయి? ఇంతకీ ఈ అమ్మాయి వెళ్ళాల్సిన అవసరమే లేదు. పెద్దలందరూ వద్దన్నాక బుద్ధిగా ఇంట్లో పడి ఉండాలి. వాళ్ళ మేనత్ అండ చూసుకుని తోక ఆడించాలని చూస్తుంది. కానీ పార్వతి, ముందే చెప్తున్నాను, మా అన్నయ్య ముందు ఆ పప్పులేం ఉడకవు. ఈ మాట చెప్పు నీ కోడలతో. భాగ్యం, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలే కంపెనీకి నష్టం వచ్చిందన్న బాధలో ఉంటే నువ్వు పుండు మీద కారం చల్లినట్టు వీణ గురించి మాట్లాడతావేంటి? ఎవరికైనా అవకాశం ఇస్తే కదా ఏం చేస్తుందో చెప్పడానికి. కొంచెం ఓపిక పట్టండి, నోరు జారొద్దు. ఎవరి లిమిట్స్ లో వాళ్ళుంటే ఈ అవసరం రాదు కదా. నా మొహం మండ. భాగ్యం,
అక్కడికి వెళ్ళి ఏం వెలగబెట్టిందో వచ్చాక తెలుస్తుంది కదా, అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి. నువ్వు పద, రెస్ట్ తీసుకుందు. ఆ మహాతల్లి ఇంటికి శనిగ్రహంలో వచ్చిందిగా, ఇంకేం రెస్ట్ తీసుకుంటానే అమ్మా. నా మొహమ్మ అండా. అబ్బా ఉండవే, లేకు. మెల్లిగా నొప్పి వస్తుంది. అబ్బా అలాగా అమ్మా 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 ఉండవే. నేనేం చేశానే బాబు? అబ్బా నెమ్మది. అమ్మా. అక్కడ వీణ ఏం చేస్తుందో ఏంటో అన్న టెన్షన్ ఎక్కువైపోతుంది. వీణ అక్కడికి వెళ్ళి మంచి చేస్తుందా, ఏదైనా చెడు చేస్తుందా? ఏంటి వేదా ఆలోచిస్తున్నావు? వీణ గురించి ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, మావయ్యకి ఆరోగ్యం బాలేదు. ఇలాంటి టైంలో మావయ్యని వీణ తొందరపడి విసిగిస్తే ఇబ్బంది పడతారు కదా అని. పొరపాటుగా ఆలోచిస్తున్నావు వేదా. వీణ తొందరపడే మనిషి కాదు, పరిస్థితులకి తగ్గట్టు సర్దుకుని తనని తాను కూర్చుకోగల మనిషి. వీణ నటిస్తుంది కాబట్టి తన అసలు రూపం మీకు తెలియక ఇలా తను సపోర్ట్ చేస్తున్నారు అత్తయ్య. ఈ ఇంట్లో తనకు బాంబ్లా ఉంది. వీణ అక్కడ ఆఫీస్కి వెళ్తే అంత మంచి జరగాలని కోరుకుందాం వేదా. చూడండి మేనేజర్ గారు, జరిగిందాన్ని మనం ఏమీ చేయలేం. ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ అవ్వకూడదంటే మనం ముందు కంపెనీని పడిపోకుండా చూసుకోవాలి. ఎస్ మేడం. ఇప్పుడు ఈ డిస్కషన్ వల్ల యూజ్ ఉందా వీణా? ఉంది మావయ్య. మేనేజర్ గారు, మేనేజ్మెంట్ ఇక్కడుందని నిజాలు దాయాలని చూడకండి. కంపెనీలో ఏం జరుగుతుందో ఓపెన్గా చెప్పండి. మీరు నష్టాలు దాచాలని ట్రై చేయకండి. మేమేమనుకో. ప్లీజ్, మీరు బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. ఓకే మేడం. నేను ఫెయిర్గా అడుగుతున్నాను. మన కంపెనీ గోడౌన్లో క్వాలిటీ లేని మెటీరియల్ స్టాక్ ఎంతుంది, దాని కాస్ట్ ఎంతుంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఫాస్ట్గా తీసుకురండి. సరే మేడం. శ్రీ, ఇప్పుడు ఈ స్టాక్ చెక్ చేసి ఏంట్రా ప్రయోజనం? యూజ్ ఉంది మావయ్య. జస్ట్ 5 minutes వెయిట్ చేయండి ప్లీజ్. గోడౌన్లో క్వాలిటీ లేని స్టాక్ వాల్యూ దాదాపు 97 lakhs ఉంది మావయ్య. 97 lakhs? అంత స్టాక్ ఉందా? క్వాలిటీ వాళ్ళకి తెలిస్తే కంపెనీని లో క్వాలిటీ మెటీరియల్ని చీట్ చేసి సేల్ చేస్తుందని సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. డోంట్ వరీ బావు గారు, దానికి సొల్యూషన్ ఉంది. క్వాలిటీ లేని మెటీరియల్ ఎప్పటికైనా మన కంపెనీ గుడ్ విల్ దెబ్బతీస్తుంది. సో ఇమ్మీడియట్గా ఆ స్టాక్ మొత్తం డెస్ట్రాయ్ చేసేయండి. ఓకే మేడం.